సాధారణంగా అపార్ట్మెంట్లో గురించే మనం కొన్ని ఎపిసోడ్స్ అనేది చేయడం జరిగింది. లిఫ్ట్ కావచ్చు, లేదంటే బాల్కనీస్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, పూజ గదులు కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు. అపార్ట్మెంట్స్లో ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా ఉండాలి, సరే అది ఎంతవరకు ఎంతమంది చూసి దాని పరంగా తీసుకుంటున్నారు. అయినా కూడా చాలామంది అంటే తీసుకున్న తర్వాత మనని కాల్ చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా జనాలు చాలామంది విషయం తెలుసుకోవట్లేదు, మనకి ఏ విధంగా ఎలా ఉంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని. సో ఇప్పుడు మీకు ఒక మ్యాప్ కూడా మనకి అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఎంట్రన్స్ ఇచ్చేసి ఇది కిచెన్ అనేది. అంటే ఏమవుతుందంటే మనం ఏ నిర్మాణం చేసినా కూడా ఇది ఒక అపార్ట్మెంటు, ఇదొకటి. సో పిల్లర్స్ అనేవి దాటిపోయిన తర్వాత నిర్మాణాలు చేస్తున్నారు. ప్లస్ లిఫ్ట్ అనేది మనకి గృహంలో వచ్చే విధంగా మనకి ఎక్కువగా జరుగుతున్నాయి నిర్మాణాలు అనేవి. ఇక్కడ గమనిస్తే ఇది కిచెన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు మ్యాప్లో చూస్తే క్లారిటీ కనపడుతుంది. స్టెప్స్ అనేవి సరే 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒకటి నార్త్ ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఇక్కడ లిఫ్ట్ అనేది ఒక అపార్ట్మెంట్ లోపలికి రావడం జరుగుతుంది. సరే అది అంతకుముందు కూడా మనం చెప్పాం, లిఫ్ట్ అనేది ఎప్పుడు కూడా మనకున్న అపార్ట్మెంట్ లోపలికంటే ఏదో భాగంలోకి రావటం అనేది అంత మంచి వైబ్రేషన్ కాదు. అలా ఉంటే సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి అని మనం చెప్పడం జరిగింది. అయితే పిల్లర్ దాటి కూడా మనకి ఈ మధ్య కన్స్ట్రక్షన్స్లో ఇది కిచెన్ అనుకోండి, అక్కడ చూస్తే మీకు గమనిస్తే కిచెన్ అనేది ఆల్మోస్ట్ పిల్లర్ దాటిన తర్వాత ఒక భాగం ఇక్కడ నుంచి ఏమో బాల్కనీ ఇస్తారు, ఇది బాల్కనీ ఉంటుంది, ఇదేమో కిచెన్ ఉంటుంది. కిచెన్ అనేది ఆల్మోస్ట్ మనకి బాల్కనీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బాల్కనీ భాగంలో మనకి కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ ఈ నిర్మాణం చేసేటప్పుడు మనం అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు పిల్లర్ పొజిషన్స్ పైన మనకుండే అపార్ట్మెంట్ యొక్క స్థితి సరే చాలా వరకు అలానే ఉంటున్నాయండి. కిందన పిల్లర్కి పైన ఉండే పొజిషన్కి అది ఎక్స్టెన్షన్ చేసి అన్ని భాగాల్లో పెంచి కడుతూనే ఉన్నారు అని అనుకుంటే సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం అనేది మంచిది. కార్నర్ పిల్లర్స్ ఇప్పుడు మనకు గమనిస్తే ఒకప్పటికి ఇప్పటికి చాలా మంది ఇదివరకు ఏంటంటే అటాచ్డ్ ఉండేవి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కంబైన్డ్ వాల్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు దక్షిణం కానీ ఉత్తరం కానీ ఏదో ఒక భాగం మనం కోల్పోయే పరిస్థితులు ఉండేవి. సో ఎప్పుడైతే వాస్తుపరంగా మనం ఇవన్నీ ఆలోచన చేసి చేస్తున్నామో ఆ నిర్మాణం చేసేవాళ్ళు కూడా కొంత 4 దిక్కుల వెంటిలేషన్ వచ్చే విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. ప్లస్ అదే కాకుండా ఈ నిర్మాణం చేసేటప్పుడు కూడా ఈ పిల్లర్స్ దాటి నిర్మాణం చేయటం అనేది కూడా వాస్తుకు విరుద్ధం. కొన్ని అయితే కార్నర్ టు కార్నర్ పిల్లర్స్ ఏర్పాటు చేసి అందులోనే ఇంటి నిర్మాణం అనేది చేస్తున్నారు. బాల్కనీ కావచ్చు ఇంటర్నల్లో ఇస్తున్నారు, లేదా బాల్కనీ ఏదైనా ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా బాల్కనీ ఉండటం అనేది ఇబ్బంది లేదు. కానీ ఎక్స్టర్నల్గా టోటల్గా ఒక బాల్కనీ అనేది చేసి అందులోనే కాస్త వంటగది, అందులోనే కాస్త బెడ్రూమ్ అనేది దాన్ని కూడా పెంచి దానిలోనే బాల్కనీ ఇవ్వటం అనేది అంటే నేను అనేది ఏంటంటే పిల్లర్ని దాటిన తర్వాత ఏదైనా ఏ భాగంలో అయినా నిర్మాణం చేసి ఆ భాగంలో ఈ వంటగది కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు ఏదైనా ఎక్స్టెన్షన్ కనుక చేస్తే సాధ్యమైనంత వరకు అలాంటి అపార్ట్మెంట్స్ని మనం అవాయిడ్ చేయటం అనేది మంచిది. ఇందాక మనం ఏదైతే ఇండిపెండెంట్ హౌస్లో చెప్పామో వాయువ్యంలో బాత్రూమ్ని తీసుకొచ్చి ఇంట్లో కలిపారు, ఈ ప్లాన్లో కూడా ఇంచుమించు అపార్ట్మెంట్స్లో కూడా ఆ విధంగా కార్నర్ పిల్లర్స్ కాకుండా మనకి ఎక్కడో ఒకడ అంటే ఈ ఆగ్నేయంలో కావచ్చు, లేదంటే దక్షిణంలో కావచ్చు, లేదంటే పడమరలో కావచ్చు, లేకపోతే నైరుతి భాగం ఎక్కడైనా కావచ్చు, ఆ భాగాల్లో ఈ ఎక్స్టెన్షన్ అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు అంటే మనకి పంపించే ప్లాన్స్లో ఎక్కువ భాగం అపార్ట్మెంట్ విషయాల్లో చాలామంది ఈ విధంగా అంటే ప్లానింగ్ విషయంలో ముందుగానే చూసుకొని, ఎందుకంటే 3Dలోనో లేకపోతే ఇంకో దాంట్లో ఇచ్చినప్పుడు మనకి పిల్లర్ పొజిషన్స్ అనేవి అర్థం కావు.
ఖచ్చితంగా మీరు అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు పిల్లర్స్ పొజిషన్ ఉన్న ప్లానింగ్ తీసుకున్నారనుకోండి, తద్వారా మనకి పిల్లర్స్ ఏ విధంగా వచ్చినాయి, తర్వాత గృహం ఏ విధంగా ఉంది అనేది మనకి ఒక అవగాహన వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా కొంత ఈ విధంగా చూసుకుంటే, తద్వారా మనం కట్టిన ఏదైతే మనం ఇందాక చూపించామో కిచెన్ కావచ్చు, లేదంటే మాస్టర్ బెడ్రూమ్లో కొంత భాగం కావచ్చు, లేదా బాత్రూమ్స్ కావచ్చు, ఇలా బాల్కనీగా ఏర్పాటు చేయాలంటే పిల్లర్ దాటిన తర్వాత ఏదైతే నిర్మాణాల్లో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారో అది ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ కాకపోయినా దీర్ఘకాలికంగా, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా అపార్ట్మెంట్ చూసామనుకోండి, సాధ్యమైనంత వరకు అన్నిట్లో ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది, మిగతావి మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలోనే ఉంటుంది, వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్లానింగ్ అలానే ఉంటుంది, ఏది ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు, నార్త్ ఫేసింగ్ కావచ్చు. ఇన్ కేసు వెస్ట్ ఫేసింగ్ అయితే వాయువ్యంలో హాల్ ఉంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మనకి ఈశాన్య భాగంలో ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఉండే ప్యాటర్న్ ఇదే ఉంటుంది, వాటిలో ఎక్కడ మార్పు ఉండదు. కానీ ఏదైతే ఈ నియమాలు ఉంటాయో, బాత్రూమ్ ఏర్పాటు చేసేది కావచ్చు, లేదంటే కిచెన్ ఏర్పాటు చేసేది కావచ్చు, పిల్లర్ పొజిషన్స్ కావచ్చు, ఇవి ఎలా ఉన్నాయి, అవి నియమాలకి విరుద్ధంగా ఏమన్నా ఉన్నాయి అని అనుకునేది మనం ఖచ్చితంగా ఆ ప్లాన్ తీసుకునేటప్పుడు ఈ పిల్లర్ పొజిషన్తో కనుక మనం ప్లాన్ కనుక తీసుకోగలిగితే, తద్వారా వాటిల్లో ఉండే నెగిటివిటీ మనం చూసి దాన్ని తీసుకునే ముందే దాన్ని మనం అవాయిడ్ చేసే పరిస్థితులు అనేవి ఉంటాయి. ఎవరన్నా అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేసి తీసుకోవటం అనేది